అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ మాట వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ గుడిలో ఉండే దేవుడు కాదు, లక్షల కోట్ల విలువైన బంగారం, వజ్రాలు అండ్ ఇప్పటికీ తెరవని 6వ గది మిస్టరీ. అసలు ఆ గదిలో ఏముంది అనే కుతూహలం. అయితే ఈ గుడిని ఎవరు నిర్మించారు? అన్ని లక్షల కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలు ఈ గుడిలోకి ఎలా వచ్చాయి? మొఘల్స్ అండ్ బ్రిటిషర్స్ ఇండియా అంతా దోచుకున్నారు కదా, మరి ఈ గుడిలో ఉన్న సంపదని ఎందుకు వదిలేశారు? అలాగే ఈ గుడిలో ఉన్న 6వ గదిని ఎందుకు తెరవలేకపోయారు? అండ్ 6వ గది తలుపులకి ఎలాంటి నాగబంధనం వేశారు? అసలు ఈ గుడి గురించి మీరు ఎప్పుడు వినని చాలా అరుదైన స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చరిత్ర ప్రకారం చూసుకుంటే ఈ గుడి 1వ శతాబ్దం కంటే ముందు నుంచే ఉంది. అప్పట్లో ఆ ప్రాంతాన్ని తిరు అనంతపురం అనేవాళ్ళు. అది కాలక్రమేణా తిరువనంతపురంగా మారింది. అయితే 8వ శతాబ్దంలో ఈ గుడిని చెక్కలతో నిర్మించారు, కానీ ఒకానొక టైంలో ఆ గుడి కాలిపోయిందంట. తర్వాత 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ వంశస్థులైన మహారాజా మార్తాండవర్మ రాళ్లతో ఇప్పుడు ఉండే విధంగా ఆ గుడి మొత్తాన్ని నిర్మించారు. సో ఇది అనంత పద్మనాభ స్వామి గుడి యొక్క నిర్మాణం. ఈ అనంత పద్మనాభ స్వామి గుడి గురించి విష్ణు పురాణంలో, బ్రహ్మ పురాణంలో, మత్స్య పురాణంలో, వరాహ పురాణంలో, స్కంద పురాణంలో, పద్మ పురాణంలో, వాయు పురాణంలో, అలాగే భగవత పురాణంలో కూడా చెప్పబడింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ గుడికి ఎంత విశిష్టమైన చరిత్ర ఉందో. అయితే ఎన్నో వేల సంవత్సరాల నుంచి గుడి ఉంది కదా, మరి ఎందుకని ఆ నిధి గురించి ఎవ్వరికీ తెలియలేదు? ఇది తెలియాలంటే ఇంకొంచెం స్టోరీ తెలియాలి. 2009లో సుందర్ రాజన్ అనే అడ్వకేట్ అనంత పద్మనాభ స్వామి గుడిలో ఉన్న సంపద దొంగిలించబడుతుందని, కాబట్టి స్వామివారి సంపద లెక్కించాలని కోర్టులో కేసు వేశాడు. అండ్ ఆ టైంలోనే గుడిలో గోల్డ్ కోటింగ్ వేసే మిషన్ ఒకటి కనిపించింది. వెంటనే కోర్టు కూడా గుడిలో ఉన్న అన్ని తలుపులు తెరిచి అందులో ఉన్న సంపద లెక్కించాలని తీర్పిచ్చింది. తర్వాత తెలిసిందే కదా, లాయర్లు, పోలీసులు, ఆర్బీఐ స్టాఫ్, సైంటిస్టులు గుడిని చేరుకొని సంపద లెక్క పెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ టాపిక్ కొంచెం వైరల్ అయిందో అప్పుడు అందరికీ తెలిసిందేంటంటే ఆ గుడి కింద భూగర్భంలో మొత్తం 6 సీక్రెట్ ఛాంబర్స్ ఉన్నాయని. అంతవరకు చాలా తక్కువ మందికి మాత్రమే దాని గురించి తెలుసు. అయితే ఆ టీం గుడిలో మొత్తం 6 సీక్రెట్ ఛాంబర్స్ని కనుగొన్నారు. వాటికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో A, B, C, D, E, F అని పేరు పెట్టారు. తర్వాత GH అనే మరో 2 ఛాంబర్స్ని కూడా గుర్తించారు. అయితే ఇందులో EF అనే ఈ 2 గదుల్ని రోజు పూజారులు తెరుస్తూ ఉంటారు. అంటే స్వామివారికి రోజు వాడే వస్తువులు, నగలు ఈ 2 గదుల్లోనే ఉంటాయి. నెక్స్ట్ CD అనే ఈ 2 గదుల్ని సంవత్సరానికి 6-7 సార్లు మాత్రమే తెరుస్తారు. అంటే ప్రత్యేకంగా స్వామివారికి పండగ రోజు ధరించే ఆభరణాలు ఈ గదుల్లోనే ఉంటాయి. సో ట్రావెన్కోర్ కుటుంబ సమక్షంలో వాటిని ఓపెన్ చేస్తూ ఉంటారు. కానీ AB ఛాంబర్స్ని మాత్రం 1880 నుంచి ఓపెన్ చేయలేదంట. బట్ సుందరరాజన్ కేసు వేయడంతో B గదిని కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. బట్ చాలాసేపు రాలేదు. సరే తర్వాత ఓపెన్ చేద్దామని A ఛాంబర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. ఇలా కంటిన్యూస్గా మనకున్న టెక్నాలజీతో 7 గంటల పాటు కష్టపడితే అప్పుడు ఛాంబర్ A ఓపెన్ అయింది. బట్ లోపలికి వెళ్ళి చూస్తే అందులో ఏం లేదు, అంతా ధూళి పట్టేసి ఉంది. సో ఆ గది మొత్తాన్ని క్లీన్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఒక గ్రానైట్ బ్లాక్ లాంటిది కనిపించింది. దాన్ని ఓపెన్ చేస్తే అండర్ గ్రౌండ్లోకి ఇంకొక దారి కనిపించింది. అందులోకి వెళ్ళగానే అధికారులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే పెట్టెల కొద్దీ బంగారు నాణేలు, సంచుల కొద్దీ వజ్రాలు, బంగారపు ఆభరణాలు, కిరీటాలు, బంగారపు విగ్రహాలు ఇలా ఒకటా రెండా అక్కడ ఉన్న సంపదని లెక్క పెట్టడానికి అధికారులకి 6 నెలల టైం పట్టింది. అంటే మీరే అర్థం చేసుకోండి అక్కడ ఎంత ఎక్కువ సంపద ఉందో. సో ఫైనల్గా 6 నెలల పాటు వాటిని లెక్క పెట్టాక వాటి వాల్యూ 1,20,000 నుంచి 1,30,000 కోట్లు ఉంటుందంట. అంటే జస్ట్ అక్కడ ఉన్న వస్తువుల్ని ఇప్పుడు వాటితో పోల్చుకుంటే 1,30,000 కోట్లు ఉంటుందంట. బట్ అవన్నీ మన యాంటిక్స్, అంటే పురాతనమైన వస్తువులు. వాటి సంపద ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే అది ఎంత ఎక్కువ సంపదో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క ఛాంబర్ ఓపెన్ చేయగానే ఈ టెంపుల్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్గా మారిపోయింది. తర్వాత B గదిని ఓపెన్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వలేదంట. అంతేకాదు లోపల నుంచి పాములు బుసలు కొడుతున్న శబ్దాలు, సముద్రపు అలల శబ్దాలు వినిపించాయంట. మరి ఇది ఎంతవరకు నిజమనేది అక్కడ ఓపెన్ చేసిన వాళ్ళకే తెలియాలి. ఇంతకీ ఆ డోర్ ఎందుకు ఓపెన్ అవ్వలేదంటే ఆ డోర్ పైన నాగబంధనం వేసి ఉంది. మన చరిత్ర ప్రకారం బంధనాల్లో మోస్ట్ పవర్ఫుల్ నాగబంధనం. అసలు దీన్ని ఎందుకు వేసేవాళ్ళు, ఎలా ఓపెన్ చేస్తారు? ఫస్ట్ ఎలా ఓపెన్ చేస్తారంటే నాగబంధనానికి విరుగుడైన గరుడ మంత్రం తెలియాలి. బట్ తెలిస్తే సరిపోదు, ఆ గరుడ మంత్రానికి ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ గరుడ మంత్రాన్ని సేమ్ ఫ్రీక్వెన్సీతో పలుకుతామో అప్పుడు మాత్రమే లోపల ఉన్న మెకానిక్ సిస్టమ్తో కనెక్ట్ అయ్యి ఆ డోర్ ఓపెన్ అవుతుందంట.
కొన్నిసార్లు జస్ట్ మనం మంత్రం చదివిన డోర్ ఓపెన్ అవుతుందంట, కానీ నిధికి ఉండే దారి ఓపెన్ అవ్వకుండా పాములు ఉండే దారి ఓపెన్ అవుతుందంట. సో మనం లోపలికి వెళ్తే పాములు పొడిచి చంపేస్తాయి. నెక్స్ట్ నాగబంధనం ఎందుకు వేస్తారు? పూర్వం రాజులు తమ సంపాదించుకున్న సంపద అంతా వాళ్ళ ఖజానాల్లో దాచుకునేవాళ్ళు. సో వేరే రాజులు ఎవరైనా రాజ్యం పైన దండెత్తి ఆ సంపదను ఎత్తుకెళ్ళిపోతారేమో అని ఆ సంపద అంతా ఒక రూమ్లో లాక్ చేసి దానికి తాంత్రిక విద్యలతో ఇలాంటి బంధనాలు వేసేవాళ్ళు. ఈ విద్య కాలక్రమేణా మరుగున పడిపోయింది. చరిత్ర ప్రకారం చివరిగా ఈ విద్యని నలంద యూనివర్సిటీలో నేర్పించేవాళ్ళంట. బట్ నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టేయడం వలన దానికి విరుగుడైన గరుడు మంత్రాన్ని ఎవరూ నేర్పించేవాళ్ళు కాదు. ఇలా చివరిగా 16వ శతాబ్దంలో ఛాంబర్ బికి రాజా మార్తాండవర్మ నాగబంధనం వేయించాడు. ఒక అంచనా ప్రకారం ఆ గదిలో 50 లక్షల కోట్ల విలువైన నిధి ఉందంట. అంటే నార్మల్ సెక్యూరిటీ ఉన్న ఛాంబర్ ఏలోనే లక్షల కోట్లుంటే నాగబంధనం వేసిన ఆ గదిలో ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అయితే ఈ బీడోర్ని ఓపెన్ చేయకపోవడానికి ఇంకొన్ని రీజన్స్ ఉన్నాయి. ఓపెన్ చేస్తున్నప్పుడు కేరళలో వరదలు వచ్చాయి. కేసు వేసిన సుందరరాజన్ చనిపోయాడు. అలాగే ఏ ఛాంబర్ ఓపెన్ చేసిన టీంలో ఒకరి మదర్ కూడా సడన్గా చనిపోయారు. అండ్ దాన్ని ఆపేయమని చాలామంది భక్తులు నిరసనలు వ్యక్తం చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోర్టు కూడా ఆ డోర్ ఓపెన్ చేయొద్దని తీర్పిచ్చేసింది. సరే, ఇప్పుడు ఆ టెంపుల్లోకి అంత సంపద ఎక్కడ నుంచి ఎలా వచ్చింది? అండ్ దేశాన్ని దోచుకున్న మొఘల్స్, బ్రిటిషర్స్ ఆ నిధిని ఎందుకు వదిలేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ప్లేస్లోకి నిధి అంతా ఒక రాత్రిలోనో, ఒక రోజులోనో, లేదా ఒక సంవత్సరంలోనో రాలేదు. దాదాపుగా 2000 సంవత్సరాలుగా ఆ గుడిలో పోగవుతూ వచ్చింది. అంటే ట్రావెన్కోర్ రాజులు మాత్రమే కాదు, ఈ ప్రదేశాన్ని చరా రాజవంశీకులు, పాండ్యరాజులు, ట్రావెన్కోర్ రాజులు, కొలుత్తునాడు రాజులు, పల్లవ రాజులు, చోళ రాజులు, ఇంకా చాలామంది రాజులు పరిపాలించారు. వీళ్ళందరూ పద్మనాభుడికి భక్తులే. సో వాళ్ళ సంపదని, ప్రజల నుంచి వచ్చే కానుకల్ని, రాజ్యంలో ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసిన ధనాన్ని, అండ్ వాళ్ళు వేరే రాజ్యం మీద దండెత్తి సంపాదించుకున్న సంపదని ఇలా ఎన్నో విధాలుగా సేకరించి మొత్తం సంపదని ఆ గుడిలోనే దాచేవాళ్ళు. వన్స్ అందులో దాచాక అది దేవుని సంపదగా ట్రీట్ చేసేవాళ్ళు. ఈ విధంగా ఎన్నో వందల సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా అక్కడికి లక్షల కోట్ల సంపద చేరుకుంది. అయితే ట్రావెన్కోర్ రాజుల టైంలో టిప్పు సుల్తాన్ ఎన్నో రాజ్యాలను ఆక్రమించి కేరళకు కూడా చేరుకున్నాడు. సో మార్తాండవర్మకి టిప్పు సుల్తాన్ని ఎదుర్కొనేంత సమర్థత లేక కేరళలో ఉన్న అత్యంత శక్తివంతమైన తాంత్రికుల్ని పిలిపించి ఆ సంపదని 6 గదుల్లో దాచిపెట్టి వాటిలో బీ ఛాంబర్కి నాగబంధనంతో అష్టదిగ్బంధనం చేయించాడు. తర్వాత ఆ ప్లేస్ని ఎంత రహస్యంగా ఉంచారంటే గుడి భూగర్భంలో ఛాంబర్స్ ఉన్నట్లు అసలు ఎవ్వరికీ తెలియదు. సో వందల సంవత్సరాలుగా వాటిని అంత సీక్రెట్గా ఉంచారు. అండ్ ఇప్పటికీ ఆ బీ గదిలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. అలాగే ఆ గుడి చరిత్రకు సంబంధించి ఎన్నో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. కానీ వాటిలో కూడా ఎక్కడా నిధి గురించి కానీ, లేదా వాటిని తెరిస్తే ప్రపంచం అంతమైపోతుందని కానీ ఎక్కడా లేదు. సో అంత సీక్రెట్గా ఆ 6 గదుల్ని, ఆ నిధిని ఉంచడంతో వాటి కోసం మొఘల్స్కి కానీ బ్రిటిషర్స్కి కానీ ఎప్పుడూ తెలియలేదు. అందుకే వాళ్ళు ఆ నిధిని దోచుకోలేకపోయారు. ఏది ఏమైనా ఒకవేళ ఫ్యూచర్లో బీడోర్ని ఓపెన్ చేస్తే మాత్రం అందులో ఏముందో చూడాలని నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. చూద్దాం ఏమవుతుందో, అంటే ఓపెన్ చేస్తారో లేదో అని. ఇది ఫైనల్గా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ స్టోరీ. ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.